పాలమూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా అభివృద్ధి చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్. వ్యవసాయ పరిశ్రమలకు కేంద్రంగా మారుస్తున్నామన్నారు. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతామన్నారు. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీచర్ల సమస్యను పరిష్కరించామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా మహబూబ్ నగర్ జిల్లా దివిటపల్లిలో అమరరాజా గిగా కారిడార్ లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. అమరరాజా సంస్థ తెలంగాణలో పరిశ్రమ పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు సీఎం. అమరరాజా లోకల్ టాలెంట్ ఉన్న గ్లోబల్ కంపెనీ అంటూ ప్రశంసించారు. చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ల పాలసీలను కొనసాగిస్తూనే మరింత మెరుగైన విధానాలు తీసుకొస్తున్నామన్నారు. 2.5% జనాభా ఉన్న తెలంగాణ దేశానికి 5% జీడీపీ అందిస్తోంది. 2047 నాటికి దీన్ని 10%కి పెంచడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. పాలమూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా మారుస్తామన్న సీఎం పాలమూరు ఎత్తిపోతలపై కేంద్రాన్ని ఒప్పించి త్వరలోనే అనుమతులు సాధిస్తామన్నారు. పాలమూరు జిల్లాను వ్యవసాయ పరిశ్రమలకు కేంద్రంగా మారుస్తామన్నారు. Today my population is 2.5% in the country. I am contributing 5% GDP to the nation. But I am not happy with my performance. My target is something different. My target is 10% of GDP. We wanted to reach, we wanted to create wealth and employment from my state. అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం చదువే జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో అన్నారు. గత 10 ఏళ్లలో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు లేవన్నారు. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. ఏడాదికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్న సీఎం ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అందుకే నేను స్పష్టంగా విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈరోజు తీర్చిదిద్దాలని ఒక శపథం తీసుకొని ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నా, పని చేస్తున్నా. అంతకుముందు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసిన సీఎం కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు నగరంలో ఉన్న పరిశ్రమలను బయటకు తరలిస్తామన్నారు.